ఇక్కడ ఈసారి క్యూబ్స్ కాదు ఇవి, డైస్ కూడా కాదు, సో బ్లాక్స్ ఇవి. సో బ్లాక్స్ లోపల 10 పైన ఉంటే కిందే ఉంటుంది, అంటే 10కి ఆపోజిట్ ఏదని అడిగాడు. ఓకే, బ్లాక్ లోపల 10 పైన ఉంటే కిందే ఉంటుంది అని అడిగాడు. చూడు 10 కింద ఉంటే పైన ఉంటుంది. ఇచ్చే బ్లాక్ల నుండి 10 దిగువన ఉంటే కింద ఏముంటుంది, కింద 10 ఉంటే పైన ఏముంటుంది, లేదా పైన 10 ఉంటే కిందే ఉంటుంది. రెండింటికి అదే ఆన్సర్. చూడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ షేప్ ఏది ఉందో అది కింద కూడా ఉంటుంది. అదే ఈ బ్లాక్, ఇది ఇటుక బ్లాక్ సింబల్ అటు సైడ్ ఉంటుంది, ఈ బ్లాక్ సింబల్ ఇటు సైడ్ ఉంటుంది, సేమ్ ఉంటాయి కదా ఆపోజిట్. మరి ఇది పైన ఇంత పెద్దది ఉన్నప్పుడు కింద అంత పెద్దది ఇదే కదా ఉండేది ఇంకా. ఓకేనా? సో కాబట్టి 10కి ఆపోజిట్ ఏంటండి 12. ఇంక వేరే ఛాన్స్ ఉంటుందా? సో 10కి ఆపోజిట్ 8 కాదు, 10కి ఆపోజిట్ 6 కాదు. ఓకేనా? 10కి ఆపోజిట్ 4 కూడా కాదు. సో పైన 10 ఉంటే ఆబ్వియస్లీ కింద 6, కిందనే 12. ఇది తిప్పి రాస్తే కింద వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే 10 ఈజ్ అ బిగ్ నంబర్, ఇది బిగ్ బ్లాక్. సో బిగ్ ఉంది, ఇది చిన్నగా ఉంది ఇంతే. సో ఇది ఓకేనా, అది కిందికి వస్తేనే సెట్ అవుతుంది. రైట్? సో నెక్స్ట్, వేర్ ఈజ్ ద ఇన్విజిబుల్ నంబర్ ఇన్ ద 2 పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ క్యూబ్? కనిపించని ముఖం ఎక్కడ ఉంది అని అడిగాడు. ఓకే, క్యూబ్లో 2 స్థానాలు ఫస్ట్ కనిపించని సంఖ్య ఏదో చూద్దాం. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 6 ఉంది. 4 కనిపిస్తలేదు. 4 కనిపించడం లేదు, వెతకాలి మనమే. కనిపించుట లేదు. కనిపించకపోతే ఏం చేయాలి? అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దు, ఫస్ట్ వెతకాలి, తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఓకే, మరి 4 కనిపించడం లేదు, మరి వాళ్ళు అడిగింది అది కాదు. మరి ఆప్షన్లో ఏముందంటే ఆ 4 దేనికి అపోజిట్ అని అడిగింది. చూడు, అపోజిట్ 2నా, అపోజిట్ 3నా, అపోజిట్ 4ఆ, అపోజిట్ 6ఆ. ఓకే, ఆ 4 అనేది దేనికి అపోజిట్ అని అడిగింది చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈ 2 కంపేర్ చేస్తే కామన్ ఫేస్ ఏముందండి? 2 కామన్ ఫేస్. చెప్పు 2 కూడా 2 లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాయి కాబట్టి, సో 1కి 6 ఆపోజిట్, 3కి 5 ఆపోజిట్. మరి నాకు కావాల్సింది ఏంటండి? చూడండి, 2 లేదా ట్రావెల్ చేయి, 2 1 3, 2 1 3, 2 1 3. సో నెక్స్ట్ 2 6 5, 2 6 5. చెప్పండి, మరి అడిగిన క్వశ్చన్ 4కి ఆపోజిట్, 3కి 5 ఆపోజిట్, 1కి 6 ఆపోజిట్. మిగిలింది దానికి ఆపోజిట్ కదా. సో మిగిలింది 4 కాబట్టి 2కి 4 ఆపోజిట్. మరి 4 దేనికి ఆపోజిట్ అంటే ఆపోజిట్ 2. సో 2కి ఆపోజిట్ అంటే 4. అర్థమైందా? ఫస్ట్ నాకు కనిపించిన ఫేస్ ఏదో చూడాలి మనం. సో 1 2 3 ఉంది, 5 6 ఉంది కాబట్టి 4 కనిపించట్లేదు. మరి 4 దేనికి ఆపోజిట్ అంటే కంపేర్ చేస్తున్నాం. సో 2 1 3, 2 6 5 కామన్ ఫేస్ నుండి క్లాక్ వైజ్ తిరిగినాం. 2 1 3, 2 6 5. సో 3కి 5 ఆపోజిట్, 1కి 6 ఆపోజిట్, మిగిలిన 2 ఆపోజిట్, 2కి 4. సో నా 2కి ఆపోజిట్ ఏది? ఎదురుగా 2కి ఆపోజిట్ ఏదని అడిగాడు. సో 2కి ఎదురుగా ఉన్నది ఏదని అడిగాడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఎక్కడ ఉంది? సో 2 ఇక్కడ ఉంది. 2కి ఆపోజిట్ 5 కాదు, 4 కాదు. ఎందుకంటే 2కి ఆపోజిట్ 5 4 ఎందుకు కాదంటే పక్కన ఉన్నాయి కాబట్టి. ఓకే, సో 5 and 4 are not opposite to 2. Why? Because those are adjacent. Next, సో ఇంకా 2 ఇంకెక్కడ ఉందా? 2 ఇంకెక్కడ లేదు. సరే, నా ఒకటి ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ అయిపోతే కంపారిజన్ చేయండి. రెండిట్లో కామన్ ఏమైనా ఉందా? సో కామన్ ఫేస్ 3 ఉంది, కామన్ ఫేస్ 3 కదా. సో 3 4 5, 3 4 5. సో మళ్ళీ 3 6 1, 3 6 1. వాడు అడిగిన క్వశ్చన్ 2కి ఆపోజిట్ ఏదని అడిగాడు, అంతేనా? చూడండి, 3 4 5, 3 6 1. 1కి 5 ఆపోజిట్, 6కి 4 ఆపోజిట్, మిగిలింది దానికి ఆపోజిట్. సో 2కి 3 ఆపోజిట్. మరి వాడు అడిగింది కూడా 2కి ఆపోజిట్ ఏదని అడిగాడు. 3 ఇస్ రైట్ ఆన్సర్. సో ఆల్రెడీ 4కి 6 ఆపోజిట్ కాబట్టి 6 కూడా ఎలిమినేటెడ్. సో మిగిలిన 2 ఆపోజిట్. ఏం చేయలేదు, జస్ట్ ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేస్తే మనకు ఆన్సర్ రాలేదు. దెన్ ఐ వెంట్ ఫర్ కంపారిజన్ మెథడ్. కంపేర్ చేసినప్పుడు నాకు ఈ రెండిట్లో కామన్ ఫేస్ తీసుకున్నా. ఆ కామన్ ఫేస్ నుండి నేను క్లాక్ వైజ్ తిరిగా. ఓకేనా, క్లాక్ వైజ్ తిరిగి వరుసగా రాశారు రెండిట్లో. సో 3 4 5 అని, 3 6 1 అని. 6కి 4 ఆపోజిట్, 5కి 1 ఆపోజిట్, మిగిలిన 2 ఆపోజిట్. నెక్స్ట్, సో ఈసారి మళ్ళీ 3కి ఆపోజిట్ అడిగాడు. సో మళ్ళీ 3కి ఎదురుగా ఉన్నది అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఎక్కడ ఉన్నాయి? సో 3 ఇక్కడ ఒకటే చోట ఉంది కాబట్టి కంపారిజన్ చేయడం బెటర్. ఒక్క చోట ఉన్నప్పుడు ఆన్సర్ అంత ఈజీ రాదు. సరే, కంపేర్ చేయండి. రెండిట్లో కామన్ ఫేస్ ఏముంది? 6 2 6 2 కామన్ ఉంది కదా. 6 2 6 2. మరి మిగిలింది దానికి అపోజిటే కదా. 6 2 కామన్ ఉన్నప్పుడు మిగిలింది దానికి అపోజిట్. సో 3కి 4 ఆపోజిట్. వాడు అడిగింది కూడా 3కి ఆపోజిటేగా. కామన్ ఫేస్ టు సి
6 2 6 2 కామన్, 3 is opposite to 4, remaining two faces are opposite to each other.